ఇంటికి దూరంగానైనా సరే, ఎక్కడో చోట మన పిల్లల భవిష్యత్తు బావుంటుందిలే అని జెప్పి లక్షలు ఖర్చు పెట్టి అమెరికా పంపిస్తే, ఇప్పుడు వాళ్ళకి ఒక పెద్ద దేశంలో ఒక పెద్ద కష్టం ఎదురవుతోంది. ట్రంప్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకొచ్చిన తర్వాత తమ వలస విధానంలో కీలకమైన మార్పులు చేస్తోంది. ఇప్పుడు అమెరికాలో చదువుకునే అంతర్జాతీయ విద్యార్థులకు వీసాలకు గట్టి గడువు పెట్టాలని చూస్తోంది అమెరికా ప్రభుత్వం. ఇప్పటివరకు ఎలా ఉండేదంటే, ఇంతవరకు అమెరికాలో విద్యార్థులు అంటే F1, J1 వీసాలపైన ఉన్నంత కాలం తమ కోర్స్‌లో చేరి ఉంటే చాలు. వీసాకు గడువు అంటూ ఏమీ ఉండేది కాదు ప్రత్యేకంగా. మీరు 4 ఏళ్ల కోర్సా, 5 ఏళ్ల కోర్సా, ఏదో ఒక కోర్స్ మీరు చేస్తూ ఉన్నన్ని రోజులు మీకు ఏమైనా రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఇప్పుడెళ్ళిపోవాలి, వీసా గడువయిపోయింది అని. మీ కోర్స్ అయిపోతే మీ వీసా గడువయిపోతుంది. మీరెళ్ళిపోవాలి. అది రూల్. సో, వీసా F1 వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా ఓపీటీ, సీపీటీ ఈ విధానాలు గూడా ఉండేవి. ఈ ఓపీటీ, సీపీటీ అనేవి గూడా ఉండేవి. అంటే ఆ మధ్య కాలంలో అంటే F1 వీసా అయిపోయిన తర్వాత కోర్స్ పూర్తయిన తర్వాత కూడా ఒక 1 ఇయరో, 12 మంత్సో, 8 మంత్సో కొన్ని రోజులు అక్కడ వర్క్ చేసి వర్క్ ఎక్స్‌పీరియన్స్ సంపాదించుకొని, ఆలోపు ఆ కంపెనీ గనక మీకు H1బీ వీసా తెప్పిస్తే అక్కడ మీరు జాబ్ కూడా కంటిన్యూ చేయొచ్చు. సో, ప్రాసెస్ ఇలా ఉండేది. కానీ ఇప్పుడు ఈ విధానాన్ని డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అని అంటారు. సో, ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్‌ని ఇప్పుడు ఆ విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పేసి వీసాకు ఒక ఖచ్చితమైన ఫిక్స్‌డ్ టర్మ్ అనేది పెట్టాలి అని చెప్పి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఒక కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం విద్యార్థి కోర్సు ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు. కానీ అతని వీసాకు మాత్రం ముందుగానే ఒక గడువు అనేది ఉంటుంది. ఈ గడువు ముగిసిపోకముందే మళ్ళీ వీసాని రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల మన విద్యార్థులకు చాలా సమస్యలు తలెత్తనున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీసా మధ్యలో రెన్యువల్ చేసుకోవడానికి మళ్ళీ డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. లాయర్ ఫీజులని, ప్రభుత్వ ఫీజులని ఇవన్నీ కట్టాల్సొస్తుంది. సో, అది కోర్సు పూర్తవ్వకపోతే ఆ వీసాని రెన్యువల్ చేసుకుంటూనే ఉండాలి. సో, ఆ వీసా రెన్యువల్ ప్రాసెసింగ్ ఆలస్యమైతే చదువు మధ్యలో ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు వీసా రెన్యువల్ అవ్వలేదు, ఒక 1 మంత్ ఏమైనా డిలే అయ్యిందనుకోండి, ఆలోపు ఎవరైనా ఒక అధికారి వచ్చి మిమ్మల్ని వీసా అడిగితే గనక మేము రెన్యువల్ చేయిస్తున్నాము అని చెప్పడానికి ఉండదు. రెన్యువల్ మీరు ముందే చేయించేసుకోవాలి కదా అని వాళ్ళు క్వెషన్ చేసే అవకాశం ఉంటుంది. సో, అప్పుడు మీ చదువు మధ్యలోనే ఆపేసి మీరు ఇండియాకి తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, ఇది ఒక డిసడ్వాంటేజ్. ఇంకా అంతేకాదు సుమారు 4.5 లక్షల మంది భారతీయులు అమెరికాలో చదువుకుంటున్నారు. సో, వీళ్ళలో ఎక్కువ మంది మల్టీ ఇయర్ డిగ్రీలు, పీహెచ్‌డీలు చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఈ కొత్త రూల్ వల్ల అనవసరమైన టెన్షన్ అయితే పెరిగిపోతుంది. ఈ ప్రతిపాదనను త్వరలో ప్రజల అభిప్రాయాల కోసం ఫెడరల్ రిజిస్టర్‌లో ఉంచనున్నారు అధికారులు. ఈ తర్వాత వచ్చే అభిప్రాయాలను బట్టి తుది నిర్ణయం అనేది తీసుకుంటారు. ఈలోగా అమెరికాలో చదువుకోవాలనుకునే లేదా అక్కడ ఉన్న మన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లను నిరంతరం చూసుకుంటూ ఉండాలి. అలాగే అదనపు ఖర్చుల కోసం కూడా సిద్ధంగా ఉండాలి. మొత్తంగా ఈ కొత్త రూల్ వల్ల మన విద్యార్థుల చదువు, ఫ్యూచర్ అనేది చాలా వరకు ఒక క్వెషన్ మార్క్ లాగా అయిపోయింది. ఈ రూల్ గనక అమల్లోకొస్తే పరిస్థితి దారుణంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి, సో, దానికి అనుగుణంగా చాలామంది విద్యార్థులు ప్రణాళికలనేవి సిద్ధం చేసుకుంటున్నారు.